ఢీ షోలో మీకు ఐడియా ఉందా? జాను అన్న అమ్మాయి కన్నీటి పర్యంతం అయింది. నీకు రెండో హస్బెండ్ ఎవరు తెలుసా? ఇలా ఎవరో రాశారు. అది కాస్త వైరల్ అయింది. ఈ టార్చర్ నేను భరించలేను, నేను సూసైడ్ చేసుకుంటా అనింది ఆ పిచ్చి పిల్ల పాపం. అసలు ఈవిడ ఎవరి కంటపడిందో వాడికి ఈవిడే ఎందుకు దొరికిందో తెలియదు కానీ జానులీరి రెండో మొగుడు ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా చెత్త రాతంతా రాశాడు. ఒక వీడియో చేశాడు. ఒక వీడియో బయటకు వచ్చిందంటే వెంటనే వెబ్సైట్స్ ఆగవు. వెబ్సైట్స్ కి ఏంటంటే మంచి దాహం మీద ఉంటాయి, కొత్త కొత్త టాపిక్లు కావాలి, పేజీలు రాయడానికి. అరే ఒక్క నిమిషం, ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆమె గురించి అసలు మంచో చెడో రాయడం నువ్వు ఎవడివి కదా. ఈవిడ గురించి ఏం రాసినా బాగా పోతున్నాయి అని తెలిసినప్పుడు కథలు పుట్టిస్తున్నారు. అది కదా ప్రాబ్లం వచ్చింది. ఈ అమ్మాయి లైమ్ లైట్ లో ఉంది, దీని గురించి ఏమన్నా చెప్పొచ్చు, ఏం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం రకరకాల వార్తలు. ఆ పిల్ల చూసింది, 4 వీడియోలు ఏవో పెట్టినట్టుంది, ఏడ్చుకుంటూ నేను చచ్చిపోతా అంటే నా లైఫ్ ని డిస్టర్బ్ చేయడానికి మీరందరూ ఎవరు? పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి వీళ్ళతో రంకు బాగోతాలు అంట కట్టి రకరకాల మొహాలేసి బ్లర్ వేసేయడమే. అండ్ ఇంకొకటి, ఆమె పర్మిషన్ లేకుండా ఆ మొహాన్ని కూడా వాడుకునే హక్కు నీకు ఎక్కడిది? ఇప్పుడు ఆ అమ్మాయి మెంటల్ స్ట్రెస్ అసలు ఎలా ఉంది? సరే చెప్పింది, ఏదైనా చేసుకున్న తర్వాత తెలిస్తే అప్పుడు ఎవరు బాధ్యుడు చెప్పు? ఇంత నెగిటివ్ గా వైరల్ చేయడం, మంచి చేయి తప్పులేదు చెడు చేయకుండా నువ్వు మంచి కూడా చేయకుమా, వద్దు.